హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో సరదాగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే అందులో నాకు ఒక రెసిపీ కనిపించింది. అదేంటంటే రాగి తోప అనమాట. అదే టైప్ ఆఫ్ స్వీట్. సో దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయ్యి చాలా చెప్పారు అదే రీల్లో. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఆ రీల్ ఇక్కడ చాలా మంచిది. దీని వల్ల బోన్ డెన్సిటీ పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది. అలానే నడుం నొప్పితో చేస్తున్నాను చూడండి. బాధపడుతున్నప్పుడు కొద్ది హెల్త్ బెనిఫిట్స్ రోజులు అన్ని ఈ తర్వాత తోపని రెగ్యులర్ గా చేసేద్దాం తింటే అనిపించింది. నడుం నొప్పి కూడా చాలా సింపుల్. తగ్గుతుంది. ఎలా చేస్తారు ఏంటనేది మీకు కూడా చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. రీల్ చూసిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది, ఎలా చేస్తాం అనేది ప్రాసెస్ చెప్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఫస్ట్ చూద్దాం. ఇది పెద్ద కష్టపడాల్సిన పని లేదన్నమాట. వాటర్, రాగిపిండి, బెల్లం, నెయ్యి, సాల్ట్, ఈ ఐటమ్స్ వరకు చాలన్నమాట. సో ఇది నేను తాటి బెల్లం తీసుకున్నాను. మీకు కావాల్సింటే నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు. సో అర్థమైంది కదా. వాటర్, రాగిపిండి, బెల్లం, నెయ్యి, సాల్ట్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎలా అంటే ఏంటి అనేది. ఇచ్చేసాను. కడాయి, బాండి, మీ ఊళ్ళో ఏది పిలిస్తే అదైతే వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కప్పు తాటి బెల్లం వేసేసుకోవాలి. చాలా ఎక్కువైపోయినట్టుంది. ఓకే, ఆ తర్వాత దాంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయే వరకు దీన్ని కాగబెట్టుకోవాలన్నమాట. సో అయిపోయాక చెప్తాను ఎలాగ ఏంటనేది నెక్స్ట్. సో ఇలా బెల్లం అంతా కరిగే వరకు అయితే కాగబెట్టుకోవాలి వాటర్ని. ఒక కప్పు బెల్లానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్. అదే సేమ్ కప్పు సైజుతో 1.5 కప్ వేసుకోండి, సరిపోతుంది. సో నేనైతే తాటి బెల్లం యూజ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు నార్మల్ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతా బాగా కరిగి నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడంతా, చాలా ఎక్కువ అయితే మరి కొంచెం ఉప్పు. ఓకే, ఇప్పుడైతే ఇది అయిపోయింది. సో చూస్తున్నారు కదా, నీళ్ళన్నీ బాగా మరుగుతున్నాయి. సిమ్లో పెట్టుకుందాం. అది నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత సో రాగి పిండి ఉండలు కట్టకుండా వేసుకోవాలన్నమాట. అంటే కలుపుతా వేసుకోవాలి జనరల్గా. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో వేస్తున్నాను కాబట్టి లేదు. సో మొత్తం ఇది వేసుకున్న తర్వాత ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది కలుపుతా చేయాలి కాబట్టి కొంచెం 2 హ్యాండ్స్ అవసరం. ఓకే, బై. కదా ఇలా దగ్గర పడిపోద్ది అనమాట. సో కలుపుకుంటూ ఉండండి ఇలా వచ్చే వరకు. ఇప్పుడు కొంచెం మనం హీట్ చేసి నెయ్యి వేయాలి. సో నెయ్యి హీట్ చేసి వేద్దాం ఇప్పుడు. నెయ్యి ప్లేస్లో మనం కావాల్సింటే కాచి పెట్టుకున్న నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. నెయ్యి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, సరిపోతుంది ఎంత కావాలంటే అంత. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ నెయ్యి అంతా, సో ఒక్కనే వీడియో తీస్తున్నాను కదా, కలపలేకపోతున్నా. సో దీన్ని మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం అంతా నెయ్యి కూడా కలిపేసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఉండ్రాలు చేసుకోవటమే. ఓ చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం ఉండ్రాలు చేసుకొని ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేస్తాను. చాలా సింపుల్ అనమాట. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. సూపర్. ఉండ్రాలన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తాం. అది ప్రాసెస్ అయితే అయిపోయింది. ఉండ్రాలు చేసుకుంటున్నాను అనమాట. ఉండలు చేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే దిరిపోవాలంతే. సో ఇప్పుడే ఉండలు చేసుకుంటున్నాను. అది చూస్తున్నారు కదా, ఉండ అయితే చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే ఉండలు అన్నీ బాగా వస్తాయి అన్నమాట. సో ఇది రాగి తోపు చేసుకునే విధానం అంతా. సో అయిపోయింది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. ఓన్లీ 5 ఐటమ్స్ రిక్వైర్డ్. ఆ 5 ఐటమ్స్ ఉంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మొత్తానికి అయితే రెడీ అయిపోయింది మన రాగి తోప. సో కుదిరితే దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు లాంటిది ఏమన్నా కూడా వేసుకోవచ్చు మీరు. అది నేనైతే గుంత వేసుకుంటున్నా. కొంచెం నెయ్యి వేసుకొని తింటే వా తీరిపోవాలంతే.
కొంచెం నెయ్యి తీసుకుందాం. ఇట్లా నెయ్యి తీసుకున్నాం. దీంట్లో కొంచెం బాదం పప్పు, జీడిపప్పు ఉంటే తురిమేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది లాస్ట్లో. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ ఇలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే. చాలా బాగుంది. 10 మినిట్స్లో ప్రాసెస్ అయిపోద్ది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చి టేస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పర్ఫెక్ట్గా నచ్చేది. రాగి పిండి యూస్ చేసాం కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సరదాగా చేసేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్